Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. కూకు విద్యారత్నాలు సీజన్ 2ని ప్రేక్షకుల్ని భలే ఎంటర్టైన్ చేస్తుంది కదా. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, తనుజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కళ్యాణ్ నిజంగానే ఎలిమినేట్ అవుతున్నాడా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా విషయంలోకి వస్తే శనివారం అట్లాగే ఆదివారం 2 ఎపిసోడ్ల మధ్య గట్టి పోటీ అయితే నడుస్తుంది. తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకవైపు, డెమాన్ పవన్ అట్లాగే రీతు చౌదరి ఫ్యాన్స్ ఇంకోవైపు సోషల్ మీడియాలో వాళ్ళ ఫేవరెట్ ఎపిసోడ్స్ గురించి చర్చించుకుంటున్నారు. నిజానికి 2 ఎపిసోడ్ల రేటింగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. సో వాళ్ళని ఫ్యాన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే రోహిణి అని చెప్పొచ్చు. ఈ రోజు ఎపిసోడ్ లో రోహిణి గారు తెలంగాణ శకుంతల గెటప్ లో వచ్చి అద్దరగొట్టేశారు. ఆమె కామెడీ టైమింగ్ అయితే ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది. ఇంకా ఈ ఎపిసోడ్ లో కుక్స్ ఎవరు ఇచ్చారు, జాతరత్నాలుగా ఎవరు చేశారు అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఒక్కొక్కరికి ఎవరెవరు జోడీ అంటే కళ్యాణ్ కి హేమంత్ని జోడీగా ఇచ్చారు, తనుజకేమో రోహిణిని జోడీగా ఇచ్చారు, పల్లవినేమో అవినాష్ జోడీగా ఇచ్చారు. ఇక ఆషికాకి మణికంఠ, ఇక నిఖిల్ కి దీపికాకి అయితే ఇచ్చారు. దీపిక చూసుకున్నట్టయితే తన ఎనర్జీతో ఎపిసోడ్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తుంది. సో ఈ కుక్స్ జాతరత్నాలు అందరూ కలిసి ఎపిసోడ్ రేటింగ్స్ దుమ్ము లేపుతున్నారని చెప్పొచ్చు. ఇంకా ఈ ఎపిసోడ్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్ గత 2 వారాలుగా వెనకబడిన తనూజ ఈసారి మాత్రం అదిరిపోయే వంటకంతో ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకుంది. ఎప్పటినుంచో అందరూ తనూజ ఫస్ట్ ప్లేస్ కి రావాలని కోరుకుంటున్నారు. ఫైనల్ గా తనూజ ఈ వారం అది ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఫస్ట్ ప్లేస్ కూడా దక్కించుకుంది. ఇక సెకండ్ ప్లేస్ చూసుకున్నట్టయితే నిఖిల్ ఎప్పట్లానే తన ప్రొఫెషనల్ కుకింగ్ తో గట్టి పోటీ అయితే ఇస్తున్నాడు. ఇక థర్డ్ ప్లేస్ చూసుకున్నట్టయితే కళ్యాణ్, పల్లవి అట్లాగే ఆషిక ఈ ముగ్గురికి సామాన్యమైన మార్కులతో థర్డ్ ప్లేస్ కి అయితే సాధించుకున్నారు. ఇక కళ్యాణ్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఇక్కడ స్పెషల్ గా మాట్లాడుకోవాలి. వంట రాకపోయినా యూట్యూబ్ చూసి నేర్చుకుని ఇంత మంచి కుక్స్ వాళ్ళ మధ్యలో పోరాడడం నిజంగా గ్రేట్. జడ్జెస్ కూడా కళ్యాణ్ ఇంప్రూవ్మెంట్ చూసి మెచ్చుకున్నారు. సో కళ్యాణ్ నిజంగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట ఇప్పుడు. సో ఇంకా అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న, కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా లేదా? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. కానీ వచ్చే వారం మాత్రం ఖచ్చితంగా ఒకలే బయటకైతే వచ్చేస్తారు. ఎలిమినేషన్ అనేది పక్కా జరుగుతుంది నెక్స్ట్ వీక్. ప్రస్తుతం కళ్యాణ్ అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ మధ్యలో డేంజర్ జోన్ లో అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిపైన క్లారిటీ రాగానే మన ఛానల్లో ఇంకొక వీడియో చేసి అప్డేట్ అయితే ఇస్తాను. శ్రీకాంత్ అయ్యంగార్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. సో కళ్యాణ్ కి శ్రీకాంత్ అయ్యంగార్కి మధ్యలో ఫేస్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఒక ఎలిమినేషన్ అయితే పక్కా జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్ మాక్సిమం ఉండకపోవచ్చు. ఉంటే మటుకు నేను వీడియో చేసి అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇంకా నిన్న కళ్యాణ్ బర్త్డే కదా, సో దాని గురించి చూసుకున్నట్టయితే చాలా మంది తనూజ కళ్యాణ్ బర్త్డేకి రెస్పాండ్ అవ్వదు, విషెస్ చెప్పదు అని కొన్ని కామెంట్లు అయితే చేశారు. సో అవన్నీ పటాపంచలు చేస్తూ తనూజ నేను ఒక స్టేటస్ పెట్టింది కదా, విష్ హ్యాపీ బర్త్డే టు కళ్యాణ్ పడాలా అని. సో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ అయ్యారు. ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ వాళ్ళంతా ఫుల్ హ్యాపీ. సో నిన్న కళ్యాణ్ బుట్టిన సంబరాలు అంబరాలన్నిటిని చాలా బాగా చేశారు. ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి అయితే తీసుకెళ్ళిపోయారు. చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా జరిగినాయి. చాలా మందికి సహాయం చేయడం కూడా జరిగింది. సో కళ్యాణ్ పడాల బర్త్‌డే ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తర్వాత అదిరిపోయే లెవెల్‌లో అయితే జరిగింది. ఒక కామన్ మ్యాన్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ వరకు ఆయన ప్రయాణం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. కళ్యాణ్, తనుజ కూకు విద్యారత్నాలు షో చేస్తున్నారు గానీ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. సో వాళ్ళిద్దరిని ఒక సినిమాలో గానీ, వెబ్ సీరీస్‌లో గానీ, ఇంకా వేరే షోస్‌లో గానీ బిగ్ బాస్ లాంటి ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్‌షిప్ కావాలని ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు. సో అప్‌కమింగ్ చాలా ఉండబోతున్నాయి. ప్రస్తుతానికి మనకి కూకు తర్వాత, కూకు విద్యారత్నాలు షో తర్వాత రోడీ షో అనేది ఉండబోతుంది. దాంట్లో కళ్యాణ్, తనుజ ఇద్దరు 2 టీమ్ లీడర్స్‌గా అయితే వ్యవహరించబోతున్నారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో లేట్ అవ్వడం వల్ల ఆ షో షూటింగ్ అనేది లేట్ అవుతుంది. వన్స్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ షో రోడీ షో అనేది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ షో సిమిలర్ గా బిగ్ బాస్ షోకి సిమిలర్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇందిట్లో సెలెక్ట్ అయిన కొంతమంది బిగ్ బాస్ సీజన్ 10 కి అయితే వచ్చేస్తారు. సో దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఉండబోతుంది. దానికి కూడా కళ్యాణ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యారు కాబట్టి కళ్యాణ్ అక్కడ ఉండే అవకాశం ఉంది. తనూజ ఉంటుందా లేదా అనేది ఇంకో నెక్స్ట్ అప్డేట్ లో అయితే అప్డేట్ చేస్తాను. అప్డేట్ రాగానే. సో అగ్ని పరీక్ష సీజన్ 2 అయిపోగానే బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవుతుంది. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది ఈ సంవత్సరం. సో సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు, ఎవరా 10 మంది సెలబ్రిటీస్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కొత్త అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ రాగానే నేను వీడియో చేసి అప్డేట్ చేస్తున్నాను. సో ఛానల్ ని మీరు ఫస్ట్ టైం
టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. సో కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఇది గైస్ కూకు విత్ జాతరత్నాలు ఈ రోజు ఎపిసోడ్ లో జరగబోయేది అప్డేట్. సో మీకు ఈ జోడీలో ఎవరు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇలాంటి కూకు విత్ జాతరత్నాలు అప్డేట్స్ అట్లాగే కళ్యాణ్ తనుజ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కళ్యాణ్ తనుజ ఇంకొక మంచి అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.